రుద్రమదేవి, షీ ఇస్ ఝాన్సీ లక్ష్మీబాయి. హౌ కెన్ యూ గెస్? ఎలా? వెనుక పాప ఉంది. ఓకే, దట్స్ యువర్ ఆన్సర్ ఇస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకే, ప్లీజ్ క్యారీ ఆన్. మౌత్ పీస్ ఎలా? నీ సరిపోద్ది కదా సార్ స్టాండ్? ఇది కూడా ఓకే, బట్ స్పీకర్ పట్టుకోవాల్సి వస్తుందా? స్టాండ్ ఇచ్చేస్తే అయిపోద్ది. అంటే ఆమె కింద కాళ్ళ కింద వైర్ ఉంది, జాగ్రత్త. తల్లి పుణ్యధరిత్రి భారత జనయిత్రి, నీ కన్నబిడ్డ దౌర్భాగ్యం చూచి మిన్నకుంటివా? ఈ ఆంగ్లేయుల నిరంకుశారిని అమలు చేయక దుర్మార్గాలను చూచి ఊరుకుంటివా? సర్వస్వం కోల్పోయిన దేశ భక్తులను దేశ ద్రోహులుగా చిత్రించి చిత్రహింసలు పెడుతుంటే బొమ్మ వలె చూస్తున్నావేంటమ్మా? రాజకాంక్షతో, రాజకీయ కుయుక్తంతో, స్వార్థ చింతనతో సంస్థానాలను కబలించుచుంటే కన్నెత్తి చూడవేంటమ్మా? పవిత్ర చరిత్ర గల తుకారాంపుర దాసాది భక్త కౌలం కన్న భారత మాత, నీ ప్రభావం చేత నన్ను దేశభక్తురాలుగా చేయు. ఓరి తూచుడా, మా భారత జాతినే బానిస జాతి అంటావురా నీచుడా? మా జాతిలో పుట్టిన ప్రతి బిడ్డకు సత్యం, ధర్మం, న్యాయం, త్యాగం, శౌర్యం పంచప్రాణాలురా. మా జాతిపై మారణకాండం చేపట్టిచో ప్రతి వీరు రక్తపు బొట్టు ప్రణయ రుద్రుణ్ణి సృష్టిస్తుందిరా. అప్పుడు ఈ నేలలో మీరు మసైపోతారురా. ఓరి ఫాల్కన్, నువ్వు దొరవా? మొన్ననే కదరా నా చేతికి చిక్కి పాదాలపై పడి శరణు వేడిపోతివి. నీకు పౌరుషం ఉంటే ప్రతి ఒక్కరి వీరులతో పోరాడి చూడరా. ప్రతి వీరుడి ప్రతాపంతో మీ ఫిరంగులు గాలిలో ఎగిరిపోతాయిరా. మా భారత మాత మాకేం ధనాశ చూపలేరా? మా జాతి దయా దాక్షిణ్యాలతో, మీ మాయ మాటలతో ఇక్కడ చోటు చేసుకొని మా పైన అధికారం చెలాయిస్తారా? ఈ జాతిలో పుట్టిన ఝాన్సీ లక్ష్మీబాయి తలపెట్టిన స్వతంత్ర మహా ఉద్యమంలో నేల 4 చెరుగులు వ్యాపించి స్వరాజ్యం మంత్రం జపిస్తూ మా బిడ్డల కొన ఊపిరి ఉన్నంత వరకు పోరాడుతారు. ఓ భారత వీరులారా, భారత సూర్యులారా, విజృంభించండి. విజయమో వీర వననమో అనుభవించుగాక. ఈ యుద్ధాల సాన్నిధ్యము ప్రథమ పుట్టుగా నిలుచుగాక. వందే మాతరం, వందే మాతరం. జై హింద్.